జై శ్రీరామ్. నెక్స్ట్ లిస్ట్ అందరికీ కూడా నమస్కారాలు. డొనాల్డ్ ట్రంప్ విజయం గురించి మనం గతంలో కూడా కొంత చర్చించుకున్నాము. అయితే డొనాల్డ్ ట్రంప్ చాలా ఫుల్ యాక్షన్ మోడ్లో ఉన్నారు. జనవరి 25 ఆయన ప్రమాణ స్వీకారం అఫీషియల్గా ప్రెసిడెంట్గా టేక్ ఓవర్ చేసేది నెక్స్ట్ జనవరి లోపల. డిసెంబర్ ఇంకా అయిపోలేదు, స్టిల్ నవంబర్లోనే. అయినప్పటికీ ఇప్పుడే ఆయన డొనాల్డ్ ట్రంప్ తన యొక్క మంచి టీంను ఫామ్ చేసుకుంటున్నాడు అనమాట. మంచి ఎక్స్పర్ట్ టీంను ఫామ్ చేసుకుంటున్నాడు. అందులో అత్యధికంగా అమెరికన్ హిందూస్కు అవకాశాలు ఇస్తున్నాడు. ఇప్పుడు అమెరికన్ CIA ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా తులసి గబ్బార్డ్ 20 years అమెరికన్ ఆర్మీలో పనిచేసినటువంటి ఆర్మీ ఆఫీసర్, ఆమె మిలిటరీలో పనిచేసినటువంటి తులసి గబ్బార్డ్కు ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. అట్నే వివేక్ రామస్వామి, ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ కనుక ప్రెసిడెంట్గా పోటీ చేయకుంటే వివేక్ రామస్వామి ప్రెసిడెంట్గా పోటీ చేద్దాం అనుకున్నాడు రిపబ్లిక్ పార్టీ నుంచి. వివేక్ రామస్వామిని, ఎలాన్ మస్క్ని కూడా ఇద్దరికి 1 year టైం ఇచ్చి 1 year లోపల అమెరికాలోని మొత్తం అన్ని యూనివర్సిటీ కాలేజెస్ లోపల ఉన్నటువంటి ఈ లెఫ్ట్ ఈకోసిస్టమ్ మొత్తం టోటల్ వైపౌట్ చేయమని, టోటల్ డిస్మాంటిల్ చేసి మొత్తం ఈ లెఫ్ట్ పురుగులు మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసి మొత్తం శానిటైజ్ చేయమని డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకు ఒక టార్గెట్ ఇచ్చిందనమాట. దీంతో మనకు డొనాల్డ్ ట్రంప్ ఎంత డిటర్మిన్గా ఉన్నాడు, ఎంత పట్టుదల, ఎంత పర్సివరెన్స్ ఉన్నదని మనకు తెలుస్తుందండి. డొనాల్డ్ ట్రంప్ నుంచి మన గవర్నమెంట్ నేర్చుకోవాల్సింది ఉంది. అమెరికన్ ప్రజలు ఎంత ఫుల్ మెజార్టీతో డొనాల్డ్ ట్రంప్ మీద విశ్వాసం ఉంచి గెలిపించినందుకు దాని నుంచి కూడా మన భారతదేశ హిందువులు గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రయారిటీస్ చూడండి. అమెరికా ఫెడరల్ గవర్నమెంట్లో పడినటువంటి దాదాపు 40 to 50% సరైన పని లేకుండా కేవలం జీతాలు తీసుకుంటూ, అధిక జీతాలు తీసుకుంటూ ఉన్నటువంటి గవర్నమెంట్ స్టాఫ్ను సగం తగ్గించి అమెరికా గవర్నమెంట్ ఖర్చును బాగా తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎలాన్ మస్క్ కూడా దాన్ని పూర్తిగా సమర్థించిండు. ఎలాన్ మస్క్ కూడా తన కంపెనీ లోపల స్టాఫ్ ఎంత అవసరమో అంతనే ఉంచి మిగతా అని తగ్గిస్తానన్నాడు. ఇంకా ఏంటి, అమెరికాలో పెట్టుబడులను ఆహ్వానించాలని అమెరికన్ బిజినెస్ మ్యాన్, ఇంకా ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా, చైనా ఇంకా వేరే కంట్రీస్ నుంచి కూడా బిజినెస్ మ్యాన్ను అమెరికాలో ఇన్వెస్ట్ చేయడానికి కోసం, ఇన్వెస్టర్స్ ఆహ్వానించేందుకోసం తగినటువంటి కండిసివ్ పాలసీస్ను ఫ్రేమ్ చేయాలనే డిసిషన్ తీసుకున్నారు. అంతేకాకుండా మెక్సికో నుంచి కానీ, మిడిల్ ఈస్ట్ నుంచి కానీ, ఇప్పుడు ప్యాలెస్తైన్ సపోర్టర్సు, హమాస్ సపోర్టర్సు, లెబనాన్ సపోర్టర్సు, ఐసిస్, ఇటు పాక్ బంగ్లా జిహాదీ అపాలజిస్ట్ టెర్రరిస్టులు అందరినీ కూడా మొత్తం కాలేజీ యూనివర్సిటీ నుంచి టోటల్ వైపౌట్ చేసేసి అమెరికాలో ఉంటూ, అమెరికా తిండి తింటూ అమెరికా వ్యతిరేకంగా టెర్రరిజానికి సపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మెడలు పట్టుకొని వాళ్ళందరినీ కూడా అమెరికా నుంచి తరిమి కొట్టాలని నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్, గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్స్, అమెరికన్ పబ్లిక్ స్కూల్స్ నుంచిలో అమెరికన్ ప్రైవేట్ స్కూల్లో కూడా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ను సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలనేది, దానికోసం తగిన విధంగా విధి విధానాలు రూపొందించాలనే విషయం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నమాట. జనవరి 25 ఇంకా దాదాపు 2 నెలల టైం ఉంది. ఇప్పుడే ఆయన అన్ని రకాల ప్లాన్స్ చేసుకుంటూ, టీంను ఫామ్ చేసుకుంటూ ఎంత వేగంగా దేశాన్ని డెవలప్ చేసుకోవాలనేటువంటి దృఢ దీక్షతో అతను పనిచేస్తున్నాడు. ఆ కమిట్మెంటు, ఆ యొక్క పట్టుదల, నేషనలిజం, అమెరికా దేశం పట్ల దేశభక్తి అనేది చాలా శ్లాఘించాల్సిన విషయం అనమాట. ఇది మనము అందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన విషయం. వాళ్ళ అమెరికన్ ప్రజలు కూడా ఈసారి విసిగిపోయినరు. డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి ముఖ్యమైన కారణాల లోపల ఒకటి ఏంటిదంటే, ఈ లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ, జో బైడెన్ గవర్నమెంట్, కమలా హ్యారిస్, ఈ లెఫ్ట్ ఈకోసిస్టమ్ కమ్యూనిస్టులు ఇకతో విసిగి వేసారిపోయారు. అమెరికన్ సంస్కృతిని, అమెరికన్ విలువలను, అమెరికాలో ఉన్నటువంటి డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నింటినీ కూడా అడ్వాంటేజ్ తీసుకుని అమెరికా నాశనం చేయడానికి వాళ్ళు ఇన్నేళ్ళ బట్టి అమెరికా అన్ని రకాల బస్సు పట్టించారు. వాళ్ళు అమెరికన్ ప్రజల నుంచి ట్యాక్సులు వసూలు చేసి, డబ్బులు కలెక్ట్ చేసి, బాగా పీడించి అమెరికన్ ప్రజల నుంచి ట్యాక్సులు తీసుకొని ఆ డబ్బులు శరణార్థులుగా వచ్చి అన్యాయంగా వచ్చినటువంటి వేరే దేశ పాలకు మీద ఖర్చు పెట్టడం, ఆ ఇల్లీగల్ అక్రమ వసదారుల మీద ఖర్చు పెట్టడం, వాళ్ళ శరణార్థులని వాళ్ళకు హ్యూమన్ రైట్స్ అని, వాళ్ళకు సబ్సిడీ అని చెప్పి
వాళ్ళకి ఫ్రీ ఫుడ్, ఫ్రీ మెడిసిన్, ఫ్రీ మెడికల్ కేరు, ఫ్రీ హౌజులు, ఇండ్లు, షెల్టర్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం ద్వారా అమెరికన్ ప్రజలకు ఇంటి అద్దెలు కట్టుకోలేని పరిస్థితికి వచ్చినారు. సో ఇల్లు కొనుక్కోలేరు, బ్యాంక్ లోన్లు దొరుకుతలేవు, అటు ఇంటి అద్దెలు కట్టుకునే పరిస్థితిలో అమెరికన్ ప్రజలు లేరు. అలా అటువంటి పరిస్థితి అమెరికాలో వచ్చిందనమాట. దీంతో ప్రజలు విసిగి వేసారిపోయారు. అమెరికా ఫస్ట్, వి షల్ మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అనే ట్రంప్ యొక్క స్లోగన్ బాగా చుచ్చుకుపోయింది అమెరికన్ ప్రజల లోపల. దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారనమాట. అందుకే ట్రంప్ వస్తేనే అమెరికా దేశాన్ని క్లీన్ చేసేసి ఈ పురుగుల నుంచి మొత్తాన్ని పురుగులను మూడ్చిపడేసి అమెరికాను రక్షిస్తాడు, అమెరికన్ ప్రజలు తమ జీవితాలు బాగుపడతాయని అమెరికన్ ప్రజలు విశ్వసించారు. అందుకే డొనాల్డ్ ట్రంప్కు అంతా ఫుల్ మెజార్టీ ఇవ్వడం జరిగిందనమాట ఎలక్షన్స్ లోపల. మన దేశంలో ఆ పరిస్థితులు కూడా దాదాపు అంతే అలాగే ఉన్నాయా లేవా? మరి అమెరికాలో డెమోక్రాటిక్ పార్టీ ఏంటిదో లాగా మాదిరిగానే మన ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీ ఇంకా స్టేట్ లోపల అనేక రాష్ట్రాల లోపల ప్రాంతీయ పార్టీలు అనమాట, ఫ్యామిలీ పార్టీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు లోపల డిఎంకే, బీహార్ లోపల ఆర్జేడీ, ఉత్తరప్రదేశ్ లోపల ఎస్పీ, ఇలా ఇటువంటి పార్టీలు. మహారాష్ట్ర లోపల ఎన్సీపీ ఉంది, ఉద్ధవ్ హెడెడ్ శివసేన, అటు జార్ఖండ్ లోపల జార్ఖండ్ ముక్తి మోర్చా. ఇటువంటి దేశద్రోహ పార్టీలు, దరిద్రపు పార్టీలు ఈ దేశాన్ని 75 నుంచి పట్టుకు పీకు తిని సర్వనాశనం పట్టించారు వీళ్ళు. ఇటువంటి పార్టీలను పూర్తిగా వాషౌట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రజల పడ హిందువుల పడ ఐక్యత రావాలి, హిందువుల పడ కన్సాలిడేషన్, హిందూ ఓట్ కన్సాలిడేషన్ కావాలి. హిందువులు కులానికి, పార్టీ నాయకులకు బానిసత్వాన్ని వదిలేసి పార్టీ లీడర్స్కు, రాజకీయ నాయకులకు బానిసలుగా మారకండి. మారిన వాళ్ళు మారాలి. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కాదు మనకు ముఖ్యం. మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది ఎవరిని? రాముడిని, కృష్ణుడిని, లేకపోతే ఛత్రపతి శివాజీ, వివేకానంద, సుభాష్ చంద్రబోస్, వీళ్ళని కదా ఆదర్శంగా తీసుకోవాల్సింది. వాళ్ళ నుంచి ప్రేరణ పొంది ఒక జెండా కింద ఒకటే సాఫ్రన్ కాషాయ జెండా కింద హిందువులంతా ఐక్యమై ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రాంతీయ పార్టీని పూర్తిగా వాషౌట్ చేసినప్పుడు మాత్రమే మన దేశము సురక్షితమవుతుంది. హిందువులకు ఫ్యూచర్ పట్ల తమ యొక్క ఫ్యూచర్ జనరేషన్ సేఫ్గా ఉండగలుగుతుంది. లేకపోతే ఫ్యూచర్లో హిందూ జాతి పూర్తిగా భారతదేశంలో నుంచి ఫ్రీ చేసేసి దీన్ని వాళ్ళ పర్సనల్ మత రాజ్య స్థాపన చేయాలనే కలలుగంటూ ప్లాన్లు వేస్తున్నారు. ఆ విషయం మీకు బాగా తెలుసు, మీరు మిడిల్లో చూస్తూనే ఉన్నారు. అంతా నరేంద్ర మోడీ చేస్తాడంటే ఏం చేస్తాడు నరేంద్ర మోడీ? ప్రజాస్వామ్యము, అది బలహీన ప్రభుత్వము, ఎన్నో పార్టీల మీద ఆధారపడాలి. ఒక బిల్లు పాస్ చేయాలంటే ఎన్నో కొట్లాటలు, ఎన్నో గొడవలు, రోజు ఇండియా శత్రువులు, బయట టెర్రరిస్టులు, రోజు వీటితోనే సరిపోతుంది వాళ్ళ టైము. ఇటు ఫారిన్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాలు, దీనిలోనే వాళ్ళకి సమయం సరిపోతున్నది వాళ్ళకు. హిందువులను ఈ తరగా బెంగాల్లో చంపిండ్రు, కేరళలో చంపిండ్రు, కాశ్మీర్లో చంపిండ్రు, ఇంకా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అవుతున్నాయి, రోజు మిలిటరీ వాళ్ళని చంపుతూనే ఉన్నారు. అయినా కూడా వీటి విషయంలో పట్ల తగిన విధంగా సరైనటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోలేకపోతుంది. మణిపూర్లో అల్లర్లుగా చూడండి, జార్ఖండ్ ముక్తి మోర్చాలో పట జేఎంఎం కూడా జార్ఖండ్లో పట బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని సెటిల్ అవుతారు. ఇక్కడ వాళ్ళ భూములకు, జాగాలకు అన్నిటికీ వారసులు అయిపోయి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫ్రీ పథకాలన్నీ తీసుకుంటున్నారు. ఓటర్ కార్డు, ఐడెంటిటీ కార్డు అన్నీ సమకూరుతున్నాయి వాళ్ళకు. ఎందుకు? అక్కడ ఉన్న పార్టీ వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఉన్న పార్టీ వారు కాంగ్రెస్, జేఎంఎం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసినాయి కదా. ఇప్పుడు 10 ఏళ్ళ బట్టి వాళ్ళ రాజ్యం నడిచింది మొత్తం. జార్ఖండ్ కూడా బెంగాల్ లాగా నాశనం చేసి పడేసిండ్రు. ఒక్కొక్క స్టేట్ అయిపోతూనే ఉన్నది, హిందువులు కళ్ళు తెరవడం లేదు. సో వరల్డ్ వైడ్గా కూడా చూసుకుంటే మాత్రం నేషనలిజం, జాతీయవాదం అనేది బాగా రైజ్ అవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కూడా లెఫ్ట్ మార్క్సిస్ట్ కమ్యూనిస్టులు ఈ యొక్క వోక్ కల్చరు, ఈ కల్చరల్ మార్క్సిజం అని వాళ్ళు ఏదైతే ఓకిజాన్ని అయితే వ్యాప్తి చేస్తారో అది మొత్తాన్ని ప్రజలు చిత్కరించుకొని దాన్ని టోటల్గా రిజెక్ట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా మార్క్సిజము గ్రౌండ్ కోల్పోతున్నది అనమాట. అది డిసపియర్ అయిపోతున్నది. భారతదేశంలో కూడా క్షీణించింది. కాకపోతే ఇంకా యూనివర్సిటీల కాలేజీలో మాత్రం ఇంకా వాళ్ళు పట్టుకొని వెళ్ళాడుతున్నారు గబ్బిల్లాగా. దానికి యువతరం దాన్ని బాగా
యువతను వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేసి వాళ్ళని టోటల్గా ఎక్స్పోజ్ చేసి వాళ్ళు కంప్లీట్గా కాలేజీలో యూనివర్సిటీలలో కూడా వాళ్ళు లేకుండా వాషౌట్ చేయాలి. అయితే వాళ్ళకి బలంగా వాళ్ళకి ఎవరి బలంతో వాళ్ళు ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నారు భారతదేశంలో, కేరళలో కానీ బెంగాల్లో కానీ యూనివర్సిటీలో కానీ, ఆబ్వియస్లీ శాంతి మత బోధని. శాంతి మతాలు వాళ్ళకు ఉపయోగపడతారు, వీళ్ళు వాళ్ళకు ఉపయోగపడుతున్నారు. ఇద్దరు చిత్రలు కలిపి భారతదేశాన్ని, జాతీయవాద శక్తులను, భారతీయులను, హిందువులను, భారత సంస్కృతిని ఫినిష్ చేసి భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేసి పంచుకొని కేకల్లాగా తినాలనే దుష్ట ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు. విషయాలన్నీ తెలుసు, అయినప్పటికీ హిందువుల పట్ల ఇంకా చైతన్యం వస్తలేదు. ఇంకా కేవలము ఇంకా మన మిత్రులను, మన బంధువులను మనం చైతన్యవంతం చేయడంలో మనం సరైనటువంటి కృషి చేస్తలేము. కృషి చేయాలి. కేవలం నాకు తెలిసింది నేను వాట్సాప్ మెసేజ్ పెడితే కదిపోతుంది కాదు. ప్లీజ్ మోటివేట్, ఇన్స్పైర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. దట్ వుడ్ హెల్ప్ అస్ టు గెట్ యునైటెడ్. అది ఆ విధంగా హిందూ ఐక్యతను పార్టీలకు అతీతంగా, భాషలకు అతీతంగా, కులాలకు అతీతంగా, కులాల కూర్చోబెట్టి మళ్ళీ చీల్చాలని ప్రయత్నం చేస్తున్నారు మన దేశాన్ని. మళ్ళీ ఎంతమంది ఉంటే జనాభాను బట్టి బడ్జెట్ అట. ఇప్పుడు హిందువులు ఒక్క పిల్లగాన్ని కంటారు, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేసి ఇద్దరు వెళ్ళి జాబ్ చేసుకొని డబ్బులు కూడా పెట్టుకొని ఇల్లు కొనుక్కుంటారు, ఇంత బంగారం కొనుక్కుంటారు. అక్కడ ఓల్డ్ సిటీలో వాడు 10 మందిని పుట్టిస్తాడు వాడు. అయితే వీళ్ళు డబ్బులు లాక్కొని వాళ్ళు పంచుతారా? 10 మంది పంచుతారా? ఇదేనా డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు ఎకనామిక్స్లో పట. ఇది నీ దగ్గర దోచుకొని వానికి పెడతారు అన్నట్టు, వానికి పంచుతారు అన్నట్టు. దీన్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు ఎకనామిక్స్లో పట. మరి ఇది న్యాయమేనా? మరి ఒకరిని కష్టపడి సంపాదించుకొని వాడు ఒకడే కొడుకును డెవలప్ చేసుకోవాలి, పైకి తీసుకురావాలి, మా కొడుకు మంచి లైఫ్ ఇవ్వాలని వాళ్ళు ఇద్దరు కష్టపడి ఇద్దరు జాబులు చేసుకొని డబ్బు సంపాదించుకొని కూడా పెట్టుకుంటారు. అయితే వీడు ఒక్క పిల్లగాడు ఉన్నాడు కాబట్టి మీకు అంత అవసరం లేదని చెప్పి మీ దగ్గర డబ్బులు లాక్కొని 10 మందిని పుట్టించినోడు, అటిపండోడు, టైర్ పంచర్ వేసుకోవడానికి వాడు 2-3 పిల్లలు ఉంటారు, వాడికి 10 డజన్ పిల్లగాలు ఉంటారు, వాళ్ళకి మంచుతారట. ఇది కాంగ్రెస్ చేస్తున్నట్టు కుట్ర అనమాట. ఈ కుట్ర పూరితంగానే బీసీ కుల గణన అని మొదలుపెట్టిండ్రు. పేరేమో బీసీ కుల గణన. ప్రజలు రాష్ట్రంలో పట ఈ తెలంగాణ స్టేట్ మొత్తం ఎక్కడ కూడా వాళ్ళు కుల గణన స్టాటిస్టిక్స్ కోసం వస్తే చిత్కరించుకొని తిట్టి పంపించండి. ప్లీజ్ బైకాట్ దెమ్. చిత్కరించుకొని ఈ కాంగ్రెస్ అనే దుష్ట ప్రభుత్వము ఇది మన దేశానికి, మన ప్రజలకు ఎటువంటి హితాన్ని చేకూర్చేది కాదు. కంప్లీట్ యాంటీ నేషనల్, యాంటీ హిందూ కాంగ్రెస్. ఇది రజాకార్ల గవర్నమెంట్. కాబట్టి దీన్ని ప్రతి విషయంలో కూడా వాళ్ళు బైకాట్ చేసి నాన్ కోఆపరేషన్ మన రిసెంట్మెంట్ ఎక్స్ప్రెస్ చేయాలి. మన వాయిస్ బాగా గట్టిగా పోవాలండి. ఇంతకన్నా టెంపుల్స్ డిమాలిష్ అయింది, ఇంతవరకు ఎటువంటి యాక్షన్ లేదు, యాక్షన్ తీసుకోరు. ప్రొటెస్ట్ చేసినటువంటి హిందువులను మాత్రమే పోలీసులు తలబల కొట్టిండ్రు. ఇంత స్పష్టంగా కనబడుతుంటే వాళ్ళ విధానాలు, ఇంత స్పష్టంగా వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళ గవర్నమెంట్ యొక్క పాలసీ ఏంది, వాళ్ళకి యాటిట్యూడ్ ఏందని మీకు క్లియర్గా అర్థమైన తర్వాత కూడా ఇంకా ఆ పార్టీకి, ఆ గవర్నమెంట్కు ఇంకా ప్రజలు హిందువులు ఓట్లేస్తారంటే ఆ హిందువులకు బుద్ధి ఉన్నట్టేనా? అసలు మనకు ఆత్మాభిమానము, సిగ్గు, శరము, లజ్జ అనేటువంటి మనకు ఉన్నాయా లేవని ఓట్లేస్తున్న వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అందరూ కాదు, అందరూ హిందువులు అంటలేను నేను, నేషనలిస్టుల గురించి అంటలేను. ఎవరైతే వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇంకా అటువంటి మూర్ఖులు ఉండడం వల్లనే ఈ దేశం ఇంకా ఈ దరిద్రంలో పోతలేదు. ఈ దరిద్రంలో దీని నుంచి లెట్స్ లెర్న్ సమ్ లెసన్స్ ఫ్రమ్ డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ, అండ్ ఫ్రమ్ అమెరికన్ పీపుల్. అమెరికా ప్రజల నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి కఠినమైన వైఖరితో, దృఢమైన నిశ్చయంతో ముందుకు సాగుతున్నాడో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రహించాలి. కొన్ని మంచి పాఠాలు మన అమెరికా నుంచి నేర్చుకొని మనం కూడా మంచి ప్రగతి దిశలో పడ. ఇండియా ఫస్ట్, ఇండియా సేఫ్టీ ఫస్ట్. భారతదేశ రక్షణ, భారతదేశము భారతీయుల కోసం మాత్రమే. భారతదేశము ఈ ధర్మసత్రం కాదు, ఇది వేరే దేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యా, మయన్మార్ విదేశీయుల కోసము కాదు. వాళ్ళందరినీ తన్ని కొట్టాల్సిందే అనే క్లియర్ మెసేజ్ను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆ వాయిస్ అది
సెంట్రల్ గవర్నమెంట్కు చేరుకోవాలి, పిఎంకు చేరుకోవాలి. మరి ఇవన్నీ చేయనప్పుడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నా ఒకటే వేస్ట్, ఏం ప్రయోజనం ఉండి. ఆ మెసేజ్ వాళ్ళకు క్లియర్గా చేరుకోవాలి. అంటే మన వాయిస్ బాగా గట్టిగా పోవాలన్నమాట. బిఫోర్ దట్ వీ నీడ్ టు గెట్ యునైటెడ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, వందే మాతరం.